సేకుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసేకుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసేకుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసేకుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసేకుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ ఆంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సిస్టర్ అరినన్న, జోస్పిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వడ్డీ మేరీ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న వై కౌశిక్ మోహన్ రాజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, తెలివి, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయం పేరట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజుగారి 20వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవాది దేవుని కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమపూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్దాపురం విచారణ బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణ పెళ్లి విచారణ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ ఎన్నారెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఇంతకాలం కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా తుమ్మ ఫాతిమా మేరీ, బాలరెడ్డి, భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి మరియు షౌరీలు, ఫాతిమా, కవిత, జోస్పినా, మనవళ్ళు, మనవరాండ్లు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కదుపుకోట్ల ప్రకాష్ గారి 100వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మొల్లి విజయరత్నం కుమారి, మూర్తి శేఖర్,
సుధాకర్, శ్రావణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం పెదరకట్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పెండం బాలచంద్రకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, మంచి భవిష్యత్తు దయచేయమని బాలచెన్నమ్మ, ఆరోను మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశము మనల్ని తనను తాను త్యజించుకొని క్రీస్తును అనుసరించమని మనకు తేటతెల్లం చేస్తుంది. ఎవరైతే క్రీస్తుకు శిష్యులుగా జీవించాలి అనుకుంటున్నారో వారందరూ ముందుగా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది తనను తాను తగ్గించుకొని జీవించడము, తనను తాను త్యజించుకొని జీవించాలి. రెండవది ఆయనను అనుసరించే వారిగా ఉండాలి అని మనకు నేటి పట్టణాల ద్వారా మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను క్రీస్తుకు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాము? ఆ క్రీస్తుకి శిష్యరికంలో భాగస్థులుగా జీవిస్తున్నామా, లేక ఆయనకు దూరమై మన యొక్క ఆలోచనలకు కోపము, ద్వేషము, అసూయ అటువంటి వాటికి మనము బానిసై దేవునికి దూరమై జీవిస్తున్నామన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైన ఈ పరమరహస్యమును కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సేవకులకు సమీపమున ఉండి అంతములేమి మీ కరుణతో వారి ప్రార్థనలకు బదులుగా పలుకుము. మిమ్ము తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నెత్తురులొలికించి పట్టణమునకు, కలలాడిన నగరమునకు వినాశము తప్పదు. మొదటి పట్టణము నాహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనము మరియు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. నినివే, నిన్ను నాశనం చేయువాడు నీ మీదకి ఎత్తి వచ్చుచున్నాడు. నీ బురుజులను సంరక్షించుకొనుము. నీ త్రోవకు కావలి వారిని కాపుపెట్టుము. నీ సైన్యమును ప్రోగు చేసుకొని పోరుకు సిద్ధము కమ్ము. నీ విరోధులు ఎర్రని డాలను చేయబోనుచున్నారు. ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. వారు నీ మీద పడుటకు తయారుగా ఉన్నారు. వారి రథములు నిప్పువలె మెరియుచున్నవి. వారి అశ్వములు పోరుకు ఉత్సాహించుచున్నవి. నెత్తురులొలికించిన పట్టణమునకు, కలలాడిన నగరమునకు వినాశనము తప్పదు. ఆ పురము కొల్లసొమ్ముతో నిండియున్నది.
అది కొల్లగొట్టుడు ఎన్నడూ మానలేదు. అదిగో కొరడాల చెప్పుడు, చక్రముల ధ్వానము, గుర్రముల దవుడు, రథములు నాదము. రౌతుల ప్రకారముల మీదికి దుముకుచున్నారు. కత్తులు మెరయుచున్నవి, ఈటలు తలతలలాడుచున్నవి, శవములు కుప్పలపడుచున్నవి, పీనుగులకు అంతము లేదు. మనుషులు మృత శరీరములు తట్టుకొని పడుచున్నారు. నీ మీదికి మలము విసిరి నిన్ను అవమానమున ముంచుదును. జనులు నిన్ను గాంచి వెరగొందుదురు. నిన్ను చూచిన వారెల్లరూ వెనుకకు మరలి, నినివే నాశనమైనది, ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు, ఆమెనెవరు ఓదార్తురు అని పలుకుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. జీవముకు మరణమునకు, జీవమునకు మరణమునకు కర్తను నేనే. కర్తను నేనే. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును. వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశనము దాపురించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయం జరిగించును. తన సేవకుల మీద కరుణ చూపును. అందరూ. జీవమునకు మరణమునకు, జీవమునకు మరణమునకు కర్తను నేనే. కర్తను నేనే. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును. వారెల్లరూ నాశనమగుచున్నారని తెలుసుకొనును. నేనొక్కడనే ప్రభుడను. నేను తప్ప మరి యొక్క దేవుడు లేడు. జీవముకు మరణమునకు కర్తను నేనే. గాయపరుచినది న్యాయం చేయనది నేనే. నాకెవ్వరు అడ్డు రాజాలరు. అందరూ. జీవముకు మరణముకు, జీవనమునకు మరణమునకు కర్తను నేనే. కర్తను నేనే. తలతలలాడు నా కత్తికి పదును పెట్టి న్యాయం జరిగింతును. నా శత్రువుల మీద పగ తీర్చుకొందును. నన్ను ద్వేషించు వారిని శిక్షింతును. అందరూ. జీవముకు మరణమునకు, జీవముకు మరణమునకు కర్తను నేనే. కర్తను నేనే. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దిప్పినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దిప్పినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 24 నుంచి 28 వరకు. నన్ను అనుసరింపగోరువాడు
తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన శిష్యులుగా పిలువబడాలంటే మనము 3 ముఖ్యమైన అంశాలను అవసరమని మనకు తల్లి అయిన శ్రీసభ బోధిస్తుంది. మొదటిగా తనను తాను త్యజించుకొనడం. తనను తాను త్యజించుకొనడం అంటే తన ఆత్మను స్వీయము రెండిటిని మనము త్యజించి ఆ దేవాతి దేవునికి లోపడటము. రెండవది అనుదిన సిలువనెత్తుకొని జీవించడం. మూడవది ఆయనను అనుసరించటం. ప్రియ సహోదరి సహోదరులారా, తనను తాను త్యజించడం అంటే మనకున్నటువంటి అహంకారము, కోపం, ద్వేషం, అదేవిధంగా శారీరక సుఖాలను త్యజించడం, స్వార్థాన్ని త్యజించడం. క్రీస్తే మనకు ఒక ఆదర్శమూర్తి. ఎందుకంటే తనను తాను రిక్తునిగా చేసుకొని సిలువ బలిలో, సిలువలో, కలవరి కొండపై సిలువను మోస్తూ ఆయన పయనించి సిలువ మరణం వరకు ఆయన తండ్రికి విధేయుడై తనను తాను రిక్తునిగా చేసుకొని ఆ దేవాతి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ క్రీస్తు వలె విధేయతను కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమను ప్రదర్శిస్తూ ప్రతినిత్యము జీవించాలి. సేవా గుణము కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను ప్రేమను ప్రదర్శిస్తూ సేవా గుణము ప్రదర్శిస్తూ ప్రతినిత్యము ఆ దేవునికి దగ్గరగా జీవిస్తామో అప్పుడు వాటి ద్వారా మనకు నిత్య జీవం అనేది లభిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవది అనుదిన సిలువనెత్తుకొని జీవించడము. మన అందరికీ సిలువ అంటే కష్టాలు, శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అని మనము తలస్తుంటాము. కానీ క్రీస్తు సిలువ మరణం ద్వారా మనకు ఒక కొత్త అర్థాన్ని, ఒక ఆదర్శాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 23వ వచనంలో మనకు తెలియచేస్తున్నాడు, సిలువ మరణాన్ని యూదులు ఆటంకముగాను అన్యులు అవివేకముగాను భావించారు, కానీ మనకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. క్రీస్తు సిలువ మరణము పునరుత్థానాన్ని, అదేవిధంగా లోక రక్షణార్థాన్ని మనకు తెలియచేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సిలువ మరణము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు,
త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవితంలో జీవించాలి. ఆ శిలువ మరణం అనేది దైవ ప్రేమకు నిదర్శనంగా ఉంది. కాబట్టి మనము కూడా మన యొక్క దైనందిన జీవితంలో ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలంటే మనమందరము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. దైవ ప్రేమను కనుగొని అనుదినము దానిలో మనము లీనమైపోయి దేవునితో ఐక్యమైపోయి ఈ లోక ఆశలను త్యజించి తనను తాను రిక్తునిగా చేసుకొని దేవునికి ప్రియమైన బిడ్డగా ఆయన యొక్క శిష్యరికంలో భాగస్థులుగా పిలువబడుతున్నటువంటి మనమందరము ఆయనకు అనుసరించి ఆయన చూపించినటువంటి బాటలో మనమందరం ఎప్పుడైతే పయనిస్తామో అప్పుడు మనందరికీ ఆయన ప్రసాదించేటువంటి నిత్య జీవం అనేది మనకు ప్రాప్తిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడవది ఆయనను అనుసరించటము. ఆయనను అనుసరించటం అంటే నిజమైన శిష్యరేఖం అంటే క్రీస్తును అనుసరించటము. దేవుని వాక్యాన్ని మనము అనునిత్యము ధ్యానిస్తూ జపమాల ప్రార్థన ప్రతినిత్యము పఠిస్తూ ఆయన మనకు వసిగినటువంటి శ్రీసభ కట్టడలను ప్రతినిత్యం అనుసరిస్తూ జీవించినట్లయితే మనమందరము ఆయనను అనుసరించిన వారము అయినట్లే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా ఇదిగో మానవుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయినచో ఏమి ప్రయోజనము అని మనకు మత్తయి గారు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన యొక్క దైనందిన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని తనను తాను త్యజించుకొని, రెండవది ఆయన యొక్క సిలువను అనుసరిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మనమందరము ఆయనకు ప్రియమైన బిడ్డలుగా పిలువబడతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని బిడ్డగా పిలువబడేటువంటి నేను ప్రతిరోజు జపమాలను జపిస్తున్నానా? ఆ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నానా? ఆయన చూపించినటువంటి బాటలో ప్రతినిత్యం నేను పయనిస్తున్నానా? ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆజ్ఞను నేను తూచా తప్పకుండా పాటిస్తున్నానా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన చూపించినటువంటి బాటలో పయనించేటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఆ దేవాది దేవునికి ప్రియమైన బిడ్డగా ఆయన శిష్యరికంలో భాగం పొందేలాగున మనకు కావలసినటువంటి అర్హతను దయచేయమని యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలకు సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తముల మందు పాలువారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించుడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మనుషాలికి ఆత్మభోజం మంచానికి ఆత్మభోజనం జీవాహారం పరము చేర్చు దివ్యాహారం పరము చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మనుషాలికి ఆత్మభోజం మంచానికి ఆత్మభోజం వడివడిగా రండి విందులో పాల్గొనండి ఆరగించండి ఆనందించండి వడివడిగా రండి విందులో పాల్గొనండి ఆరగించండి ఆనందించండి ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం పరము చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మనుషాలికి ఆత్మభోజం మంచానికి ఆత్మభోజం మానవాళి జీవించుటకు కడరాత్రి భోజన వేళ ప్రభు విరిచిన రొట్టె ఈ దివ్య సత్ప్రసాదం మానవాళి ఉత్థానముకై కలువరిగిరి బలియాగంలో అర్పించిన ప్రభు దేహమే ఈ దివ్య సత్ప్రసాదం రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు రక్షకుడేసుని విందు పరమును చేర్చి విందు వడివడిగా రండి విందులో పాల్గొనుడి ఆరగించండి ఆనందించండి వడివడిగా రండి విందులో పాల్గొనుడి ఆరగించండి ఆనందించండి ఇది జీవాహారం పరము చేర్చు దివ్యాహారం ఇది జీవాహారం మంచాలికి ఆత్మభోజం పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేనేమో మీ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీ ఉండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హెచ్చించి నన్ను